సో ఆర్ట్ ఛానల్కి స్వాగతం. పక్కన ఒక పోస్టర్ కనిపిస్తుంది. ఆ పోస్టర్లో ఏ గ్రూప్ షో బై 50 ఆర్టిస్ట్ అనుండి పర్స్పెక్టివ్స్ అని దాన్ని డిఫరెంట్ మైండ్స్, డిఫరెంట్ విజన్స్, వన్ క్యాన్వాస్ అని ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది రేపు 17th July 2026 మార్నింగ్ 11:30కి ఇనాగ్యురేషన్. దాదాపు భారతదేశం నుంచి ఒక 50 మంది ఆర్టిస్టులు కలిసి ఒక గ్రూప్ షో చేస్తున్నారు. సో అందులో నా పెయింటింగ్స్ కూడా పెట్టే అవకాశం ఇచ్చారు ఈ గ్రూప్ షో చేస్తున్న ఆర్గనైజర్స్. సో 50 మంది ఆర్టిస్టులు కదా, అంటే ఒక్కొక్కరు 2 పెయింటింగ్స్ అంటే 100 పెయింటింగ్స్ ఒకటే చోట, అంటే 150 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టైల్స్ మనం చూడొచ్చు. సో ఎగ్జిబిషన్ డేట్స్ వచ్చేసి 17th July నుంచి 21st July వరకు ఉంటుంది. తర్వాత ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 7 PM వరకు ఉంటుంది. ఎక్కడ ఎగ్జిబిషన్ అంటే స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. అయితే ఈ పర్స్పెక్టివ్ అనే దానికి అర్థం మనకు తెలుసు, దృష్టికోణం అని. ఇప్పుడు విన్సెంట్ వ్యాన్ గో ఆకాశం వేశాడు అనుకో, అదొక పర్స్పెక్టివ్లో వేసింది. మామూలుగా ఆకాశం ఎట్లా ఉంటుంది, ఏదో బ్లూ, అట్లా విన్సెంట్ వ్యాన్ గో ఆకాశం ఇట్లా గీతలు 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 గీతలుగా అట్లా ఉంటుంది. సో ఒక్కొక్కరి దృష్టికోణం ఒక్కొక్కలాగా ఉంటుంది. సో పెయింటింగ్లో అది చాలా ప్రొఫౌండ్గా మనకు కనిపిస్తుంది. సో ఆలోచనల్లో దృష్టికోణం ఉన్నప్పటికీ ఆలోచనలు మాటలు గాలి కొట్టుకుపోతే పెయింటింగ్ వచ్చి ఒక క్యాన్వాస్కి అతుకుతుంది మన థాట్. అందుకని కొన్ని 100,000 సంవత్సరాలైనా ఒక స్కల్ప్చర్ కానీ ఒక పెయింటింగ్ కానీ అట్లా చరిత్రలో నిలిచిపోతుంది అనమాట. సో ఈ గ్రూప్ షో 50 మంది ఆర్టిస్టులు నా వర్క్స్ కూడా పెట్టారు. అవి నేను మీకు చూపిస్తాను. ఇది కేశవరావు గోలి అని అతను వేసే వర్క్ చూడంత ఇదొక స్టైల్. ఇది స్కల్ప్చర్ ఆయన పెడుతున్నది. ఆ తర్వాత వాళ్ళు క్రియేటివ్గా ఇట్లా పోస్టర్స్ చేశారు. మళ్ళీ కలుద్దామమ్మా, అలాగే నువ్వు దింపేసిరా. ఆ తర్వాత వీళ్ళు ముఖ్య అతిథులు. ఇది నేను వేసిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ కోసం, కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను కొంచెం క్రియేటివ్గా, మామూలుగా నేను వేసే పెయింటింగ్స్ లాగా కాకుండా కొంచెం కొత్త తరహా పెయింటింగ్ వేద్దామని చాలా క్విక్గా చేసిన ఒక పెయింటింగ్. ఇటువంటి 2 పెయింటింగ్స్ చేశాను. సో ఆ పెయింటింగ్స్ మీరు వచ్చి చూడొచ్చు. తర్వాత ఇవి ఒక్కొక్క ఆర్టిస్ట్ యొక్క వర్క్. ఇది కిషన్ అనే ఒక ఆయన చేస్తున్న వర్క్. ఆ తర్వాత ఇరువన్ కరుణాకరన్ అనే ఒక ఆర్టిస్ట్ చేస్తున్న వర్క్. ఇది శ్రీపతి చిన్న అనే ఆయన చేసే వర్క్. ఇందులో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేస్తున్న వర్క్ మైథాలజీకి సంబంధించి, మన ఇండియన్ కల్చర్కి సంబంధించి చేస్తున్నారు. కొంత అబ్స్ట్రాక్ట్ కూడా. శ్రీకాంత్ బాబు వాడే పని, ఆయన ఎక్కువ బ్లాక్ అండ్ వైట్లో పద్మనాభ స్వామి పెయింటింగ్స్ వేస్తారు. ఆయనది ఒక స్టైల్. ఇది తప్పులు ఉండవు, అది వాళ్ళ స్టైల్ అంతే. శ్రీనివాసరామ్ అనే ఆయన ఇట్లా ఒక ఆబ్జెక్ట్ డ్రాయింగ్ని వాటర్ కలర్లో వేసి ప్రజెంట్ చేస్తున్నారు. తర్వాత తను బెంగాల్ నుంచి సుబ్రత ఘోష్ అనే ఆయన. సో చాలామంది ఆర్టిస్టులు వాళ్ళ వర్క్ని. తర్వాత తమిళనాడు నుంచి సుగన్య కరుణాకరన్ అని. సురేంద్ర పాటిల్. సో అందరూ పెయింటింగ్ వేసినా చాలా సంవత్సరాలు వేసిన తర్వాత ఒక స్పష్టత వస్తుంది. ఓహో ఇట్లా నేను వేస్తా, ఒక ఈజ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఎవరు క్యాన్వాస్ ఇచ్చినా ఏదో ఒకటి వేస్తారు. ఇప్పుడు దానికి వీళ్ళు వేసే పెయింటింగ్స్కి ఒక తేడా ఏమిటంటే, వీళ్ళు సంశయరహితంగా చేస్తున్న ఆర్టిస్టులు, వాళ్ళని ప్రొఫెషనల్ ఆర్టిస్టులు అంటున్నాం మనం. సో కొండ శ్రీనివాసరావు అని ఇతను అబ్స్ట్రాక్ట్, నాకు చాలా సిటీకి వచ్చిన కొత్తలో నేను కలిసిన ఆర్టిస్ట్ చిన్న. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అబ్స్ట్రాక్టే రప వేసేస్తాడు అట్లా. కుమారస్వామి, ఇది వేసిన స్కల్ప్టర్. ఇది కుమారస్వామి యాక్చువల్గా మా క్లాస్మేటు. తర్వాత శ్రీనివాస్ కూరెల్లా అని ఆయన చేస్తున్న వర్క్. ఇది కూడా ఒక స్కల్ప్చర్, రమణారెడ్డి గారు. సో మెనీ వెరైటీ ఆఫ్ పెయింటింగ్స్ని మనం ఒక చోట చూడడానికి రేపు వేదిక. సో రేపు వీలైతే రేపు మార్నింగ్ 11:30కి స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్కు రండి, బాగుంటుంది. కురవ మధు అనేట ఆయన. సో ఎక్కువ శాతం ఇక్కడ తెలుగు వాళ్ళే, కొందరు ఫ్రమ్ తమిళనాడు, బెంగళూరు, కేరళ, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ అట్లా. భూపతి అనే ఆయన చేస్తున్న వర్క్. ఇది నరేష్ బొల్లు. సో
సో మోస్ట్ ఆఫ్ ద థీమ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ రోజు చూస్తున్నాను కాబట్టి అట్లా మైథాలజీ, ఫిగరేటివ్. అంటే ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ ఏం చేస్తారు, వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, వాళ్ళు ఇంకా వేరే ఏ పని చేయరు, ఓన్లీ ఆర్టే వాళ్ళ. ఇందులో అట్లీస్ట్ 80% ఆఫ్ ద ఆర్టిస్ట్ది వాళ్ళ లైఫ్ అంతా ఆర్టే. వాళ్ళు వేరే ఉద్యోగాలు ఆర్డర్స్ తీసుకోవడం, చేయడం, ఎగ్జిబిషన్స్ పెట్టడం, తద్వారా సేల్ అయితే ఆ డబ్బుతో బతకడం అట్లా. సో అందుకని సేలబిలిటీ ఉన్న ఆర్ట్ కోసం చూస్తారు. అట్లాంటి పెయింటింగ్స్ చాలా ఉంటాయి. అంటే ఏదో విధంగా ఆ పెయింటింగ్ సేల్ అయిపోవాలంటే మనం ప్రయోగం చేయడానికి రాదు. కొందరు ఉంటారు దేర్ ఎక్స్క్లూజివ్. ఇప్పుడు నా పెయింటింగ్ నేను అమ్మడం కోసం చేస్తలేదు, ప్రయోగం కోసం చేస్తున్నా. ఎదుటి వ్యక్తిని కాస్త ఆలోచింపజేసే వరకు చూస్తే, ఇప్పుడు నేను పెయింటింగ్ని ఎవరన్నా చూస్తే నేను వాళ్ళని చూస్తాను అనమాట సరదాగా, ఓహో ఎట్లా చూస్తున్నారా. ఇదొక రమేష్ కుమార్ విశ్వనాథ అని ఈయన చేస్తున్నాడు. తర్వాత ఈ సచిన్ జల్తారే అనే ఆయన చాలా ఫేమస్ ఆర్టిస్టు. ఈయన పెయింటింగ్ ఒక్కొక్కటి తక్కువ ఒక 2 లక్షలు అట్లా అమ్ముడైతాయి. నేను సిటీకి వచ్చిన తర్వాత చూసిన మొట్టమొదటి ఎగ్జిబిషన్ సచిన్ జల్తారేది. అప్పుడే హీ వాజ్ క్వైట్ ఫేమస్. చాలా పెద్ద క్యాన్వాస్లు ఇట్లా వైట్ శారీ కట్టుకున్న ఒక అమ్మాయి ఇట్లా పూలగిలు పెట్టుకున్న పెయింటింగ్స్ వేస్తే, అరే ఏం వేసాడ్రా బాబు అని ఆశ్చర్యపోయి. అంటే ఇప్పుడు నేను కొంచెం పెయింటింగ్స్ వేస్తానంటే సచిన్ జల్తారే హస్తం ఉంది, అరే ఇట్లా వేయాలని ఇంత ట్రై చేసినా రాదు మనం వేస్తే. ఆయన ఒక గంట సేపట్లో వేసేస్తాడు. అంటే కమాండ్ ఇట్లా పెద్ద బ్రష్ చేసుకుని ఎట్లంటే చీర వచ్చేస్తుంది, ఇట్లా అనగానే ఫేస్ కనిపిస్తుంది. మనమేమో ఎంత ట్రై చేసినా రాదు. ఎందుకు రాదు, అనుభవం వల్ల అని తెలుసుకొని మనం కొంత సాధన చేయవలసి వచ్చిందనమాట. సచిన్ జల్తారే ఈజ్ ఎ గుడ్ ఆర్టిస్ట్. ఇతను కూడా సందీప్ ఆహిర్. ఆ తర్వాత శేషబ్రహ్మం అని మా సీనియర్ ఆయన. ఈయన చేసే వర్క్స్ కూడా చాలా, అంటే ఫోటోగ్రఫీ చేసిన ఫోటోగ్రాఫ్ లాగా ఉంటాయి. సో ఫోటోగ్రాఫిక్ డీటెయిలింగ్ ఉంటుంది. అతనికి డీటెయిలింగ్స్ మీద చాలా ఇష్టం. ఇప్పుడు ఇది చూస్తే ఫోటోగ్రాఫర్ పెయింటింగ్ అని మనం కనుక్కోలేనంత ఉంటుంది. ఇప్పుడు మట్టితో చేసిన ఒక స్కల్ప్చర్ థీమ్ని తీసుకున్నాడు ఆయన. శ్రీను ఒక బొంగరం వేసాడు అంతే. తర్వాత వేణు కొట్ల, ఇట్లా చాలామంది వాళ్ళ వర్క్స్ని బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేస్తున్నారు. తర్వాత ఇదేంది హనుమంతరావు. ఇందులో స్పిరిచువల్ రిలేటెడ్ పెయింటింగ్స్, అబ్స్ట్రాక్ట్, అంటే వాళ్ళు చెప్పాలనుకున్నది నేరుగా కాకుండా కాస్త ఇంప్లై చేసే విధంగా చెప్పేది. తర్వాత ఇండియన్ కల్చర్, అంటే ఆడవాళ్ళు గొబ్బెమ్మలు, పూలు, గంపలు ఎత్తుకోవడం, ఇట్లాంటి థీమ్స్ ఉంటాయి. కొంత నేచరు, గంగిరెద్దులు, ఆ తర్వాత కోతులు, ఇట్లా చేసిన ఒక్కొక్కరికి ఒక్కొక్క థీమ్ ఇష్టం మోస్ట్. తర్వాత ఫ్లవర్స్, తర్వాత పర్స్పెక్టివ్, అంటే బిల్డింగ్స్, ల్యాండ్స్కేపింగ్ అంటారు, అట్లాంటి పెయింటింగ్స్ వేసేది. తర్వాత బసవరాజ్, ఇతను మా క్లాస్మేట్. నేను బసవరాజు ఖాస్ దోస్తులు. అంటే రోడ్లు గీడ్లు అడ్డగోలుగా నడుచుకుంటూ తిరిగిన వాళ్ళు. సిటీకి వచ్చిన కొత్త కాలేజీ టైంలో బసవరాజు మంచి స్కల్ప్టర్, మంచి మీసాలు పెట్టుకొని కాలేజీకి వచ్చినాడు. ఇట్లా ప్రొఫెసర్లు అంతా ఆశ్చర్యపీటలు, మీసాలు రౌండ్ తిరిగి ఇట్లా ఉండేది. ఇట్లా ఎందుకురా అట్లా పెట్టుకున్నామంటే ఆడిచ్చిన ఆన్సర్ అద్భుతం. మనకు ఒక అందం లేదు, హైటు లేవు, డబ్బులు లేవు, బెంచ్ కారు లేదు, మనల్ని ఎవడు చూస్తారా, మీసాలు ఉంటే చూస్తారన్నట్టు. అట్లా క్రియేటివిటీ చాలా ఉంటుంది, చూస్తారు. మీసాల గురించి చర్చ జరిగేది. ఇట్లా సార్ మాడుతుంటే తిప్పేటోడు ఇట్లా, తిప్పక నా మీస నేను తిప్పుకుంటున్నా సార్ మీకేమనేటోడు, నీ క్లాస్ నువ్వు చెప్పుకో, నా మీస నేను తిప్పుకుంటుంది అనేటోడు. కృష్ణ. ఆ తర్వాత ఇది గుండోజీ యాదగిరి. సో ఈ ఎగ్జిబిషన్ అంతా చేస్తున్న సత్య గన్నోజీ అని అతను నాకు సీనియరు. లాస్ట్ టైం ఎగ్జిబిషన్ చేసినప్పుడు అతని పెయింటింగ్ కూడా, ఇది నాది పోస్టర్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా ఏ అట్లా ఎన్నం ఎన్మనం మర్యాద వార్పుల చంద్రశేఖర్ కొప్పు. సో ఎన్నో రకాలుగా ఈ భూమి ఉన్నంత వరకు పెయింటింగ్ ఉంటుంది, దానికి ఒక ఎండ్ లేదు ఇంకా. చూడండి శివశంకర్ గడిగా, ఇది ఎట్లా ఒక నేచర్ పెయింటింగ్, కొంచెం క్రియేటివ్గా. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి. లేడీస్ వస్తున్నారు, సరస్వతి గారని, తర్వాత చైతన్యలత, వీళ్ళందరిది ఒక శైలి ఉంటుంది. సో అందరిది ఒరిజినలా అంటే వాళ్ళకి అనిపిస్తుంది, కాలంలో తెలుస్తుంది. ఇప్పుడు ఒక 100 ఏళ్ళు పోయిన తర్వాత ఈ అందరు ఆర్టిస్టుల్లో ఒకరో ఇద్దరో నిలిచిపోతారు. అంటే అట్లా యూనివర్సల్గా ఒక ఆర్టిస్ట్ పేరు నిలబడడం అంత ఆషమాషి కాదు. ఇప్పుడు మార్క్ రుత్కో అని ఒక ఆయన
ఇప్పుడు నేను పేరు అంటున్నా, లేకపోతే విన్సెంట్ వ్యాంగో, లేకపోతే పాల్ గోగా, లేకపోతే జాయ్ లవింగ్, లేకపోతే జాక్సన్ పోలాక్, లేకపోతే పాల్ క్లీ, ఇట్లాంటి ఆర్టిస్టుల గురించి నేను చెప్తున్నా. వాళ్ళు మా ఊరోళ్ళు కానీ కాదు. అట్లా ఇక్కడున్న ఆర్టిస్టుల గురించి విదేశాల్లో కూడా కొందరు చెప్పుకుంటారు స్టడీ. ఇప్పుడు దామెర్ల రామారావు అని, ఆయన ఇక్కడ లోకల్ ఆర్టిస్ట్. చాలా ఏళ్ల క్రితమే విదేశాల్లో ఆయన పేరు మారుమోగింది. అంటే ఆయన చేసే ఆ శైలికి ఒక రెస్పాన్స్ వచ్చింది అట్లా. సో కాలం నిర్ణయిస్తుంది. సో శంకర్ పామర్తి అని ఆయన ఇది చేశాడు. సో ఇట్లా దాదాపు 50 మంది ఆర్టిస్టుల ఎగ్జిబిషన్. సో దానికి నేను మీ అందరినీ మా టీం తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నా. ప్లీజ్ కమ్, మనం అందరం అక్కడ కలుసుకుందాం. అర్చన శైలేష్ గాలి, ఈవిడ చేసింది మొత్తం నేచరు, చెట్లు పుట్టలు అట్లా. సో ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్ అట్లా. ఇది యాక్చువల్లీ ఇతను ఇక్కడ ఆపేద్దాం మన టాక్. ఇతను సత్య గన్నోజీ అని నేను సిటీకి వచ్చినప్పుడు కలిసిన. సంతోష్ నగర్లో దిగగానే అక్కడ చిన్న షాప్ ఉండేది, అందులో అతను పెయింటింగ్ చేస్తూ ఉండేవాడు అనమాట. సో ఆయన పెయింటింగ్ని వదిలిపెట్టలే అప్పటి నుంచి ఇప్పటి వరకు. అన్ని పనులు చేస్తాడు, ఏవో చేశాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, డిగ్రీ చదువుతున్నాడు, కానీ ఆర్ట్ని వదిలిపెట్టాడు. తను ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు అనమాట. ఇది తన స్టైల్, సింపుల్. ఎవరిదో ఒక దేవతా రూపం ఉంటుంది, ఒక సింపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుంది, డీటెయిలింగ్ ఉంటుంది. దానికి ఆర్ట్, ఆ తర్వాత ఎంఎఫ్ఏ కూడా చదివాడు కాబట్టి ఆర్ట్ వరల్డ్లో మనకు ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు ఇది ఆర్టిస్టులకు సంబంధించిన ఒకనొక దానికి అతను ఒక ఇంపార్టెంట్ మెంబర్గా ఉంటాడు. అందుకని ఆయన ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ జరుగుతుంది. తర్వాత నేను సత్య ఇద్దరం కలిసి కూడా త్వరలో ఒక ఆర్ట్ వర్క్షాప్ మేము చేయబోతున్నాం. దాని వివరాలు తర్వాత చెప్తే, అది రాజమండ్రిలో ఉంటుంది, లేకపోతే వైజాగ్లో ఉంటుంది. ఇట్స్ కాల్డ్ ఆర్టిస్ట్ ఇన్ రెసిడెన్సీ అంటారు. అంటే నేను వ్యక్తిగతంగా ఒక 15 మంది ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేస్తాను ఆల్ ఓవర్ ఇండియా. సో వాళ్ళకి వచ్చిపోయే ఛార్జీలతో పాటు వాళ్ళు అక్కడ 3 రోజులు ఉంది, కొంత రెమ్యునరేషన్ కూడా ఇవ్వబడుతుంది. తర్వాత క్యాన్వాస్లు, కలర్లు అన్నీ సప్లై చేయబడతాయి, అకామిడేషన్ కూడా ఇవ్వబడుతుంది. ఆ 3 డేస్లో వాళ్ళు ఒక్కొక్కరు 2 పెయింటింగ్లు వేస్తారు. సో వాటితో ఎగ్జిబిషన్ చేస్తాం. ఆ పెయింటింగ్స్ మనం ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళకి ఉండిపోతాయి, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇన్ కేస్ పెయింటింగ్ కనుక సేల్ అయితే దాంట్లో వాళ్ళకి కొంత పర్సెంటేజ్ పంపిస్తారు, లేకపోతే పెయింటింగ్స్తో వాళ్ళకి సంబంధం లేదు. దట్స్ కాల్డ్ ఆర్టిస్ట్ ఇన్ రెసిడెన్సీ ప్రోగ్రామ్, లేదా ఆర్ట్ క్యాంప్ అంటారు. సో ఆర్టిస్ట్ ఇన్ రెసిడెన్సీ ఏమో ఇప్పుడు నేను శాండ్ ఆర్ట్ చేసి బాగా ప్రాచుర్యం పొందిన తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు నన్ను ఆర్టిస్ట్ ఇన్ రెసిడెన్సీకి పిలిచారు. సో ఐ వాజ్ ఐ థింక్ ఏదో ఒక నెంబర్ ఆర్టిస్ట్. మొట్టమొదటి వచ్చిన ఆర్టిస్ట్ ఎంఎఫ్ హుస్సేన్, ఆయన ఉన్నారు క్యాంపస్లో. సో అట్లా క్యాంపస్లోనే 3 days పెట్టుకుంటారు మొదలు. వాళ్ళు పిలుస్తారు, ఎవ్రీ ఇయర్ ఒక ఆర్టిస్ట్ పిలుస్తారు. ఇప్పుడు నేను వేసిన పెయింటింగ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో లైబ్రరీలో ఉంటాయి 2 పెయింటింగ్స్. సో అట్లా ఆర్టిస్ట్ ఇన్ రెసిడెన్సీ ప్రోగ్రామ్కి వెళ్ళినందుకు నేను ఇంటి నుంచి బయలుదేరేడానికి ఒక కారు, లేకపోతే ఆ కారు వాళ్ళు ఇచ్చేస్తారు, నువ్వు తీసుకోనంటే కుదరదు. దాంతోపాటు అక్కడ 3 days ఉన్నందుకు మంచి రూము, తర్వాత నీకు ఒక టీంని ఇస్తారు. వాళ్ళకు నీకు భలే ఉంటుంది అసలు. నీకు ఒక పిఏ ఉంటారు. ఆ 3 days ఇంపెక్కబుల్గా డిజైన్ చేస్తారు. ఇప్పుడు మీరు ఎన్ని గంటలకు టీ తాగుతారంటే 4:30 అని చెప్పాను అనుకోండి. సో వాళ్ళ గ్రూప్లో పెడతారు, కాంద్రీసా బై 4:30 ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ. అక్కడ ఓన్లీ 15 మెంబర్స్కి అతనితో ½ an hour మాట్లాడే అవకాశం ఉంది. ఎనీబడి ఇంట్రెస్టెడ్ జాయిన్ అంటుంది. సో 15 మంది ఆ టక్కున వచ్చేస్తారు. అది అయిపోగానే కాంద్రీసా గోయింగ్ ఫర్ ఎ వాక్, ఎనీబడి ఇంట్రెస్టెడ్ దే కెన్ జాయిన్ అండ్ టాక్ అబౌట్ ఆర్ట్. అట్లా నీకు 24 hours ఎవరో ఒకరిని చుట్టుపక్కల అరేంజ్ చేస్తూ ఉంటారు. మధ్య మధ్య నేను పెయింటింగ్ వేస్తూ ఉంటాను, డెమాన్స్ట్రేషన్ అట్లా. ఆ లాస్ట్ డే ఐ డిడ్ ఏ పర్ఫార్మెన్స్ ఆన్ స్టేజ్ అట్లా. సో ఇవన్నీ ఉన్నాయి. అది ఏమున్నా సరే అహం తెచ్చుకోవద్దనేది, అహంకారం తెచ్చుకోవద్దనేది ఇంపార్టెంట్. సో ఎగ్జిబిషన్ రేపు స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, దానికి చిత్రమయ్య గ్యాలరీ అని పేరు, మాదాపూర్లో ఉంటుంది, లేదా కావూరి హిల్స్లో ఉంటుంది. మీరు స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్స్ అని కొడితే వస్తుంది. తర్వాత నేను ఫస్ట్ పోస్టర్ మళ్ళీ ఒకసారి స్క్రీన్లో లాస్ట్కి పెడతాను, అదొక్కటి మీరు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది పోస్టర్, ఇది కాదు, ఇదేనా, ఇది ఈ చివరిలో దీన్ని కాసేపు ఉంచుతాను. ఇందులో మీకు డీటెయిల్స్ వస్తాయి. స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, కావూరి హిల్స్, మాదాపూర్, హైదరాబాద్, తెలంగాణ. ఇది కథ. సో నేనైతే రేపు 11:30కి వెళ్తున్నా.
తర్వాత ఈ ఆర్ట్ ఛానల్లో ఎవ్రీ వీక్ ఏదో ఒక ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది. ఆర్ట్స్ ఇంటర్వ్యూస్ మనం కండక్ట్ చేసి ఇందులో పెడదాం. ఒక చిన్న ఐడియా వస్తుంది. లైఫ్ అంటే ఓన్లీ కొట్టుకోవడం, తిట్టుకోవడం, పీకులాడమే కాదు, బొమ్మలు కూడా వేయచ్చు, బొమ్మలు చూడొచ్చు, వాటిని అర్థం చేసుకోవచ్చు, లేదా అర్థం చేసుకోకుండా చూడొచ్చు, బాగా దుడ్డు ఉంటే కొనవచ్చు అని తెలుస్తుంది. అట్లా అంటే మనకున్న లిమిటెడ్ పర్స్పెక్టివ్స్, అంటే అక్కడక్కడే కొట్టుకొని అట్లే చచ్చిపోవడం, దీని నుంచి బయటపడాలి. కొంచెం మన యొక్క మానసిక వైశాల్యాన్ని పెంచుకోవడానికి ఇదంతా ఉపయోగపడుతుంది. అంతకుమించి మరేమీ లేదు. సో ఇక్కడి నుంచి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రీసారా సో మచ్. సీ యూ టుమారో.